రాణేమో కబుర్లు అండి. మనం ఇప్పుడు పొట్టు మినపప్పుతో వడలు చేసేది చూపిస్తాం. మినపప్పు రుబ్బి పెట్టుకున్నాను, పొట్టు మినపప్పు చూడండి. తర్వాత కొత్తిమీర, తర్వాత పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు తరిగి పెట్టుకున్నాము, ఉప్పు, ఇదిగోండి పొట్టు మినపప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వడలు చేస్తాను చూడండి. నూనె పెట్టుకుందాము చూడండి. నూనె పెట్టుకున్నాను, నూనె పెట్టాను. తర్వాత ఇందులో ఉప్పు, పచ్చిమిర్చి, ఇదంతా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి బాగా కలుపుదాము. మన శరీరానికి చాలా మంచిది, బలము, మంచి శక్తి వస్తుంది. చిన్నపిల్లలకి కూడా పెట్టండి. 3-4 సంవత్సరాల పిల్లలకి బాగా వడలు రోజు కాకపోయినా వారంలో ఒక్కసారి 2 సార్లు ఇట్లా పొట్టు మినపప్పుతో వడలు పెట్టండి. పిల్లలు బాగా హెల్తీగా బాగా పుష్టిగా తయారవుతారు. పొట్టు మినపప్పు వడ చేసి పెట్టండి, మంచిది. చూడండి ఇలా చేసుకోవాలి వడ. ఇప్పుడు ఇలాగే చేయాలి. ఇంకొకటి మీరు కొత్తగా చేసేవాళ్ళైతే ఇంకొక టిప్ చెప్పనా, ఈ విధంగా ముద్దలు చేసి పెట్టేసుకుంటే ఒక ప్లేట్లో ఒకటి తీసేసుకొని వేసేస్తూ ఉంటారనమాట. ఇలా చేసి పెట్టుకున్నారనుకో, ఒక 6-7 చేసేసినామంటే తర్వాత వరుసగా ముద్దలు వడదట్టి వేసేయచ్చు అనమాట. చూడండి, ఈజీగా మీ అవ్వడానికి చెప్తున్నాను. అలా కలుతూ ఉన్నాయి. బాగా కరకర టేస్టీగా ఉంటుందండి. కొంచెం రవ్వగా రుబ్బుకున్నామంటే, ఒకవేళ మనం మెత్తగా రుబ్బేసినా కూడా కొంచెం ఒక పిరికెడు పప్పును రుబ్బకుండా సపరేట్గా తీసిపెట్టి మెత్తగా రుబ్బిండే మినపప్పులో ఈ పొట్టు పప్పుని కలిపేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా కూడా కలుపుకోవచ్చు. ఇంకా మినపప్పు అనేది ఎంత బాగా కనపడుతుంది, అది కరకరా ఉంటుంది అన్నమాట. మెత్తగా ఉంటుంది. ఇట్లా పైన పొట్టు కొంచెం పప్పు కలపడం వల్ల కరకరాను ఉంటుంది అన్నమాట. తీసేస్తాం వడ. చూడండి, ఎర్రగా బాగా కాలింది. ఇట్లా కాలితే చాలు. ఇట్లా తీసేస్తాను. గోంగూర విత్తనాలు మనం చల్లాం కదా ఇక్కడ. చూడండి ఎంత బాగా వచ్చింది. అట్టపెట్టెలోనే చల్లాము. చూడండి మొలకలంతా వచ్చేసాయి. చూడండి, చిన్నవి పెద్దవి అన్నీ వచ్చాయి. చూడండి, ఇంకా చిన్నవి కూడా వస్తున్నాయి. గోంగూర ఎంత బాగా, మనము తొట్లే అవసరం లేదండి. ఇట్లా చిన్న బాక్సుల్లో వీటిల్లో కూడా మనము ఇలా మోరం తర్వాత ఇట్లాంటివన్నీ వేసుకోవచ్చు. మెంతులు ఇలాంటివన్నీ, గోంగూర ఇలాంటివన్నీ, పాలకూర ఇలాంటివన్నీ చిన్న అట్టపెట్టెల్లో కూడా వేసేసుకోవచ్చు. చూడండి, కవర్లలో. చూడండి, మన గార్డెన్లో బ్రహ్మకమలము మొగ్గలు వచ్చినాయి. పువ్వులు విరబూసిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో తీసి చూపిస్తాను. దీనికి 3 years ఉంది కదా నాన్న. దీని వయసు, ఈ బ్రహ్మకమలం వయసు 3 years ఉందండి. 3 years అయిపోయింది, ఫినిష్ చేసుకునింది. 4 yearsలో అడుగుపెట్టింది మన బ్రహ్మకమలం. ఇప్పుడు మన వారాహి అమ్మవారికి ఒక పుష్పం సమర్పించాలని అనుకుంటున్నాను. విరబూసిన తర్వాత ఫోటో తీసి అమ్మవారికి సమర్పించి మీకు చూపిస్తాను.